డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వాడపల్లిలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న పరిణామం చోటు చేసుకుంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆలయ ప్రతిష్టను కించపరిచేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేయడం తగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆలయాల నిర్వహణలో చిన్న చిన్న లోటుపాట్లు సహజమని, గౌరవంగా తెలియజేస్తే సరిదిద్దేందుకు సిద్ధమని చెప్పారు. కానీ నిరాధార ఆరోపణలు, అవాకులు చవాకులు ద్వారా ఆలయ గౌరవాన్ని దెబ్బతీయడం సహించబోమని హెచ్చరించారు. ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పటికీ వాటిపై అనవసర విమర్శలు చేయడం దురుద్దేశ్యమని వ్యాఖ్యానించారు. ఆలయానికి సంబంధించిన లెక్కలు, ఉత్సవాల ఖర్చులు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని తెలిపారు. వారు కోనసీమ తిరుమల రోజు రోజుకి దినదిన ప్రవర్తనం చెందుతూ భక్తుల యొక్క నమ్మకాన్ని చూడకొని దేవాలయ అభివృద్ధి శరవేగంతో అభివృద్ధి చెందుతుండడం, ఆ వెంకటేశ్వర స్వామి మనందరి చేత కూడా స్వామివారి యొక్క ఇక్కడ అభివృద్ధిని చేయించుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఆ అభివృద్ధిలో అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామివారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆలయ అభివృద్ధి చూసి వారలేక చూడలేక లేనిపోని ఆరోపణలు, బురద జల్లుడు కార్యక్రమాలు, వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టని దెబ్బతీసి ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం, చాలా బాధాకరం. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో వ్యవహరించిన వారికి కూడా కనీసం ఈ జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అలాగా అంత మేము దిగజారలేం, కానీ నోటికి వచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే అసలు ఏమిటి అనేది కూడా మాలాంటి వారికి కూడా. ఎందుకంటే నేను 8 సార్లు పోటీ చేసిన, 4వ సారి ఎమ్మెల్యే. మరి ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే, ఒక ఆలయ ప్రతిష్ట కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక్కసారి ఆలయ అభివృద్ధిని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇంచుమించుగా ఈనాడు ఈ ఆలయ అభివృద్ధి ఇక్కడ 43 కోట్ల రూపాయల పనులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందని చేపట్టడం జరుగుతూ ఉంది. 4 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసాం. 14 కోట్ల దగ్గరగా చెప్తా ఉన్నాను. 14 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. 26 కోట్ల రూపాయల పనులు త్వరగా మొదలు పెడుతున్నాం. అన్ని శాంక్షన్లు అయి, టెండర్లు అయి మొదలు పెట్టబోతాం. ఈ విధంగా అభివృద్ధి అనేది, ఆలయ అభివృద్ధి ఏంటనేది దీన్ని బట్టే చూస్తాం. గతంలో ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 14 కోట్లు 15 కోట్లు వారు ఖర్చు పెట్టారు 5 ఏళ్ల కాలంలో. ఈ 16-17 నెలల కాలంలో 43 కోట్ల రూపాయల పనులు టేకప్ చేసే పరిస్థితి ఈనాడు ఇక్కడ జరుగుతూ ఉంది. ఆదాయం చూసుకుందాం. 2023 ఒక వారి లాస్ట్ ఇయర్ నేను తీసుకుంటాను, ఆ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ తీసుకుంటాను. 23-24 సంవత్సరాల ఆదాయం చూసుకుంటే 28,88,056,783. ఖర్చు చూసుకుంటే 26,53,94,978 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు. ఆదాయానికి ఖర్చు చూసుకుంటే మిగిలిందల్లా 2,30,35,00,000. అదే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో వచ్చిన ఆదాయం 39,9,63,698 రూపాయలు. ఇది రికార్డ్ కావాలంటే కాగితం. ఖర్చులు 32,01,15,481. అంటే 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిల్వ రావడం జరిగింది. ఈ విధంగా ఆ టెంపుల్ యొక్క ఆదాయం. బ్యాంకు నిల్వలు చూసుకుంటే నేటికి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు 5,48,66,404 రూపాయలు ఉంటే నేటికి 19వ తారీఖు నాటికి 27,82,28,506 రూపాయలు నిల్వ ఉంది. అంటే 17 నెలల కాలంలో 5,48,00,000 నిల్వ. ఆ గత ప్రభుత్వంలో మొత్తం బ్యాంకు నిల్వ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 27,82,00,000 నిల్వ ఉందంటే ఆదాయం ఏ రకంగా పెరిగినందుకు ఆలోచన. 11 కోట్ల రూపాయలు ఇది కాక 27 కోట్ల రూపాయలు నిల్వ ఉంది. 11 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. ఆ గతంలో డిపాజిట్లు చూసుకుంటే ఆనాడుతో చూసుకుంటే 4,00,00,000
50 లక్షలు 2019 ఉన్నాయి డిపాజిట్. 19-24 మధ్యలో వేసిన డిపాజిట్ 5,27,00,000. 5 సంవత్సరాల కాలంలో 5,27,00,000 డిపాజిట్లు వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16-17 నెలల కాలం వేసిన డిపాజిట్లు 11,48,29,752. అంటే వాళ్ళు 5 ఏళ్లలో 5 కోట్లు వేస్తే ఈ 17 నెలలు 11 కోట్ల డిపాజిట్లు వేశారు. 27 కోట్ల రూపాయలు బ్యాంకు నిల్వలు ఉన్నాయి. షాపుల వల్ల ఆదాయం చూసుకుంటే వారి ప్రభుత్వం 2024-25లో 2,07,94,568 వస్తే 25-26లో 4,23,31,889 అంటే 2,15,17,321 రూపాయలు 217% పెరిగింది. ఇది డబుల్ అయ్యింది. ఈ షాపుల వల్ల ఆదాయమని, భూముల వల్ల ఆదాయమని, పార్కింగ్ వల్ల ఆదాయం అని, కొబ్బరి చెక్కల వల్ల కొబ్బరి చెక్కలు ఒకటే 37 లక్షలు, పార్కింగ్ ఒకటి 42 లక్షలు పెట్టింది. గతంలో 60 లక్షలు ఉంటే 1,03,00,000 42,79,000 పెరిగింది. షాపుల వల్ల గతంలో 54 లక్షలు ఉంటే 1,70,5 అయింది. అంటే 1,20,00,000 పెరిగింది. అంటే 2024-25లో 54 లక్షలు షాపుల ఆదాయం 1,75,00,000 వెళ్ళిందంటే 1,20,00,000 పెరిగిందంటే ఇంచు 1,75,00,000 పెరిగిందంటే 1,20,00,000 పెరిగింది. 54 లక్షలలో 1,75,00,000 ఒక్క షాపుల వల్ల ఆదాయం. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 54 లక్షల 1,75,00,000 అవటం అంటే ఆదాయం. హుండీల వల్ల వారి ప్రభుత్వంలో 52,51,290 రూపాయలు నెల ఒక్కటికి హుండీ వల్ల వచ్చిన ఆదాయం 52,51,000. ఇదే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2025-26లో 1,87,33,329. అంటే 52 లక్షల హుండీ ఆదాయం నెలకొస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,87,00,000 వచ్చిందంటే ఎంత పర్సంటేజ్? 228% హుండీల శాతం పెరిగింది. 1% డబల్ అవటం కాదు, 4 రెట్లు దగ్గర హుండీ ఆదాయం. అదేవిధంగా నెలవారీ ఆదాయం చూసుకుంటే సంవత్సరానికి ఆదాయం 25,81,60,949 2023-24 సంవత్సరంలో వచ్చిన ఆదాయం. అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయం 25-26లో 40,56,99,604 రూపాయలు. అంటే పెరుగుదల 14,75,38,655 రూపాయలు. సారీ 14 కోట్ల అంటే 193% పెరిగింది. 25 కోట్లుండే సంవత్సర ఆదాయం 40 కోట్లకి పెరిగింది. తగ్గిందా పెరిగిందా? అది నెలకు చూసుకున్న, వారానికి చూసుకోవచ్చు. స్వామివారి కళ్యాణ ఖర్చులు 2023లో 1,44,93,788 రూపాయలు ఖర్చు పెట్టారు. 2024లో అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది రాలేదు. 2024లో అంటే ఏప్రిల్ వస్తుంది కదా 1,20,74,908 రూపాయలు. 23-24 వారికి వచ్చిన ఖర్చులు కళ్యాణానికి 1,24 తీసుకుందాం 1,20,74,000 ఖర్చు. అంతకుముందు 1,44,00,000. 2025లో ఖర్చు పెట్టిన ఖర్చు ఈ ప్రభుత్వం వచ్చిందని నేను ఒకటే చెప్పాను. దాని తగ్గ స్టాండర్డ్స్ తగ్గకూడదు. గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో జరిగిన దానికంటే బాగా జరగాలి, కానీ ఖర్చు తగ్గించాలి. స్టాండర్డ్ అయితే ఉండాలి, ఇంకా బాగా జరగాలి, కానీ ఖర్చు తగ్గాలంటే వీరు ప్రయత్నం చేశారు. 79,9,248 రూపాయలు ఖర్చు అయింది. అంటే ఇంచుమించుగా సేవింగ్ ఎంత అంటే 40 లక్షల రూపాయలు సేవింగ్ ఒక స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం వచ్చిందా 40 లక్షలు ఖర్చు తగ్గించాం. ఫిక్స్డ్ డిపాజిట్ ఇందాక మా చైర్మన్ గారు కూడా చెప్పారు 11-11.5 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. బ్యాంక్ నెల 2 కోట్లు ఇందాక చెప్పారు. ఈ పనులు 43 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారా మీరు? వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, కోనసీమ తిరుమల అభివృద్ధి జరగటం మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రూమ్ లేదంటారు. మరి 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? గుడ్డుగుర్రం పళ్ళుతోవేరా? 5 ఏళ్ళు మీరు గుడ్డుగుర్రం పళ్ళుతోవేరా? మరి 3 రూములు కట్టాలని తెలియదా మీకు? ఇవాళ మేము వచ్చాం 54 రూములు పెట్టాం, 4 డార్మిటరీలు పెట్టాం, 12 కోట్లు శాంక్షన్ అయింది. టెండర్ అయిపోయింది. ఇంకా టెండర్ కన్ఫర్మ్ చేసి అగ్రిమెంట్ చేయాలి. మంత్రి గారిని కూడా నిన్నే నేను ఫోన్ చేసి ఆనం రామరెడ్డి గారు రిక్వెస్ట్ చేశాను. 23-24 విజయవాడ వస్తాను, వచ్చాడు మంత్ ఎండ్ లోపల వస్తానన్నారైనా శంకుస్థాపన చేయించి ఆ రూములు మొదలు పెట్టారు. ఇవాళ ఒక రూమ్ కూడా లేదు. ఎమ్మెల్యే వస్తే కూర్చోవాలన్నా, మంత్రి వస్తే కూర్చోవాలన్నా, ఒక ఆఫీసర్ వస్తే కూర్చోవాలన్నా డీసీ రూమ్లో తప్పితే టాయిలెట్ కూడా లేదు. మేము సూపర్వైజర్ టాయిలెట్ కూడా లేదు ఇక్కడ వెళ్ళాలి. చైర్మన్ రూము ట్రస్టీలు వస్తున్నారు, ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా వేశారు. ఆయన సొంత డబ్బులతో సరదాగా చేయించుకుని అవసరమైతే దేవాలయానికి ఇద్దాం, సపోర్ట్ చేద్దాం చేస్తే
దాని మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మీ వైఖరి ఏంటో నాకు అంటే దేవాలయం అభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా? వచ్చేదానికి ఒక టాయిలెట్ ఉందా? 140 టాయిలెట్స్ ఇక్కడ కట్టామే మేము, చక్కగా ఉపయోగించుకుంటారు. 140 టాయిలెట్స్ సరిపోవట్లేదా ఇంకా కట్టాలంటే డీసీ గారు అంటున్నారు ఈ బాబు వద్దండి సరిపోతున్నాయి ఇంకా అవసరం లేదు, అవే పూర్తిగా ఉపయోగించుకునే పరిస్థితి ఉంది, ఒక శనివారం తప్ప అని చెప్తా ఉన్నారు. 140 టాయిలెట్స్ వివిధ ప్రాంతాల్లో కట్టాం, మహిళలకు ఇబ్బంది పడకూడదని. అక్కడికి క్యూ లైన్స్ లో కూడా పోర్టబుల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం. ఈ రకంగా మరి మట్టిలో భోజనం చేసేవారు, చక్కటి షెడ్ ప్లాట్ఫారం చేయించాం, మట్టిలో భోజనం లేకుండా క్యూ లైన్స్ పెట్టి భోజనం కూడా అందంగా ఉండేలా మంచి క్వాలిటీ ఫుడ్ ఉండేలా చేసాం, ప్రసాదాలు చక్కగా ఉండేలా చేసాం, క్యూ లైన్స్ అన్ని ఫ్లైఓవర్స్ పెట్టి ఇబ్బందులు లేకుండా చేసాం, దూరాలు పెట్టడం చేసాం. ఎక్కడ 4 గంటలు 5 గంటలు పట్టి ఇబ్బందులు పడిపోయే పరిస్థితి లేకుండా చేశారు. ఎక్కడికక్కడగా ప్రశాంతంగా ఏ వరకు వారు ఏ టికెట్ కొనాలంటే ఆ టికెట్ కొని వెళ్ళి దర్శనం వెళ్ళా చేసాం. గతంలో 2,500 నుంచి 3,000 రూపాయలు వెళ్ళే 1,000 రూపాయల టికెట్లు ఈనాడు 600 700 వెళ్తారు. కారణం ఏమిటి? ఆదాయం చూడలే. భక్తుల యొక్క సౌకర్యం ముఖ్యం, భక్తుల యొక్క యోగక్షేమం ముఖ్యం. వాళ్ళు ప్రశాంతంగా అందంగా వాళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరి శక్తి మేర వాళ్ళు దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో ఈనాడు భక్తులు వెళ్ళాలనుకుంటున్నాం. గతంలో ఉన్న దానికంటే భక్తుల సంఖ్య పెరిగింది. మరి పచ్చకావలేడికి అంతా పచ్చగానే కనపడుతున్నట్టుగా ఎందుకు మీరు ఎంత బాధపడిపోతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అవినీతిలో నిండిపోయిన మీకు అంతా అందరూ అవినీతి పరులేనా? మీరు పూర్తిగా అవినీతిలో నిండిపోయిన రాష్ట్రం అంతా తెలుసు. మీరు అవినీతులు కూడా అవతల కూడా మీకు అవినీతి పరులు కింద కనపడుతున్నారా? మీరు దోపిడీదారుడు అయితే ఎదురోడు కూడా దోపిడీదారుడేనా? మీకు అందరూ దోపిడీదారులా కనపడుతున్నారా? మరి దోపిడీదారులు అయితే ఈ టికెట్లు తీసుకున్న మొన్న ఏదో కేవలం ఉండి లెక్కింకి వచ్చిన మనిషిని దొరికారు, 52,000 తేడా జరిగిందంటే వెంటనే కేసు కట్టాం, డిమాండ్ చేశారు. 17 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరలా మన ఏదో డూప్లికేట్ టికెట్ లేదు అవుతుందంటే వెంటనే ఎవరు క్షమించొద్దు, యాక్షన్ తీసుకోండి, నా మనసు నీ మనసు అని కాదంటే ఎఫ్ఐఆర్ వేశారు. మీరు ఒక ఎఫ్ఐఆర్ ఎప్పుడైనా వేసారు 5 ఏళ్ళలో? మీ టైంలో జరగలేదా? మీ టైంలో ఎన్నో తప్పులు జరిగినాయి. 4